శ్రీకాకుళం ఆముదాల వలస రోడ్డు అంటే తెలియని వారుంటారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సుమారు 10 కిలోమీటర్ల రోడ్డు గుంతలమయంగా మారింది. ఈ రోడ్లో 5 ఏళ్లలో సుమారు 30 మంది రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కాగా ఇటీవల భారీ వర్షాల మూలంగా బోదుర గుంతలో లారీ కూరుకుపోయింది. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. ఆముదాల వలస రోడ్డు అంటే గత 5 సంవత్సరాలుగా కూడా నరకకూపంలా ఉందని చెప్పవచ్చు. గత 5 ఏళ్లుగా కూడా ఈ రోడ్డు ఈ విధంగానే ఎక్కడ కూడా పూర్తి అవ్వకుండా ఉండడం వల్ల సుమారుగా ఇదే రోడ్లో 30 మంది వరకు చనిపోయారు. గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలతో ఇక్కడ పెద్ద గొయ్యిలా ఏర్పడడంతో నిన్న రాత్రి ఒక లారీ ఇక్కడ మొత్తం కూరుకుపోయింది. దానితో మొత్తం అంతా కూడా 2 కిలోమీటర్ల ఆముదాల వలస ఏదైతే ఫ్లైఓవర్ నుంచి అటు రాఘోలు వరకు కూడా సుమారు 2 కిలోమీటర్ల మేర వరకు కూడా రోడ్డు అంతా స్తంభించింది. దీంతో మొత్తం లారీ వచ్చిన లారీ అక్కడ గుమ్ములా ఉండడంతో గుమ్ములా కూరుకుపోవడంతో అటు నుంచి శ్రీకాకుళం వైపు నుంచి మరోవైపు ఇటు ఆముదాల పాలకొండ నుంచి శ్రీకాకుళం వైపు వచ్చే మొత్తం ట్రాఫిక్ అంతా కూడా వందలాదిగా కూడా మొత్తం వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడే స్తంభించిపోయి గత 5 ఏళ్లుగా కూడా ఇక్కడ ఈ రోడ్డును బాగు చేయాలని ఎంతమంది స్థానికులు కూడా ఎంతమంది చెప్పినా సరే గత 5 ఏళ్ళు కూడా రోడ్డు కూడా ఎక్కడ కూడా ఒక అంచి కూడా ముందు కదలేదు. ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ కూడా దీనికి సంబంధించిన వర్కులన్నీ స్టార్ట్ చేసింది. కానీ రోడ్డు పొడవును కూడా ఎక్కడికక్కడే కూడా గుంతలు ఉండడంతో ఈ రోడ్డు పనులు కానీ మళ్ళీ పూర్తయ్యేసరికి సుమారుగా ఒక 2-3 నెలలు పడుతుందని కూడా ప్రభుత్వం చెప్తుంది. కానీ ఈ లోపునే ఇక్కడ పెద్ద గొయ్యి ఏర్పడడం నిన్న సాయంత్రం ఏర్పడిన గొయ్యికి మొత్తం లారీ అంతా కూడా ఇక్కడ కూరుకుపోవడం వల్ల ఇటువైపు నుంచి అటువైపు నుంచి ఇటు మొత్తం మీద కూడా వందలాదిగా మొత్తం వాహనాలన్నీ కూడా ఇక్కడ స్తంభించిపోయి దీంతో స్థానికులంతా తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించిన గొయ్యి అంతా కూడా పూర్తి చేయ పనులకు సంబంధించి కూడా మున్సిపల్ కార్పొరేషన్ అయితే చేపట్టింది. తాత్కాలికంగా ఎక్కడికక్కడ కూడా రాళ్ళను మట్టిని తీసుకొచ్చి గొయ్యని అంతా కూడా పూర్తి చేయ కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. ఇక్కడ మనం చూడవచ్చు ప్రక్కలను తీసుకొచ్చి వేరే చోట నుంచి కూడా లారీలతో భారీగా కూడా పెద్ద పెద్ద బండరాలు తీసుకొచ్చి గుమ్మున పూర్తి చేయ పనిని కూడా మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టింది. దీంతో తాత్కాలికంగా అయితే కొంతవరకు ఇది బ్రేక్ పడే అవకాశం ఉంది. కానీ నిన్న నుంచి రాత్రి నుంచి ఈ రోజు ఇప్పటి వరకు కూడా వందలాదిగా వాహనాలన్నీ కూడా ఇక్కడ కూరుకుపోయే పరిస్థితి ఉంది. సార్ ఎందుకు ఇలాగ మొత్తం వాహనాలన్నీ కుదించిపోయే కారణం ఏంటి, ఏమైంది సార్? రోడ్డు బాగోలేదండి. రోడ్డు అంటే యాక్చువల్గా ఇవ్వాల్సిన రోడ్డు ఇంక పడలేదు కాబట్టి రోడ్డు బాగోలేదు. అందువల్ల వెహికల్స్ దిగిపోవడానికి అవకాశం మీరు చూస్తూ ఉన్నారు కదా. సో దాన్ని టెంపరీగా చేపిస్తూ వెహికల్స్ ట్రాఫిక్ పబ్లిక్ ఇబ్బంది లేకుండా క్లియర్ చేస్తాం. శ్రీకాకుళం నుంచి ఆముదాల వలస వైపు వెళ్ళే ఒక లారీ కూడా అక్కడ కూరుకుపోవడంతో గంటల తరబడి అంతా ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రస్తుతం ఇక్కడున్న రోడ్నంతా పూర్తయ్యే వరకు కూడా ఇబ్బందులు లేకుండా ఇటువైపు నుంచి ఆముదాల వలస నుంచి శ్రీకాకుళం వచ్చే వాహనాలని కూడా ఈ పక్క రోడ్డు నుంచి హైవే వైపు మళ్ళిస్తున్నారు. అటువైపు నుంచి వెళ్ళిన తర్వాత కొద్ది గంటలు ప్రస్తుతం అయితే ఇది ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే ఇటు నుంచి శ్రీకాకుళం ఇక్కడ నుంచి కూడా మరొక 2 కిలోమీటర్లు ఉంది. కానీ ఇటు నుంచి దారి మళ్ళించడం వల్ల పూర్తి స్థాయిలో కూడా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వాహనాలు ఇక్కడ నుంచి దారి మళ్ళిస్తున్నట్టు కూడా పోలీస్ సిబ్బంది అయితే స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం మీరు చూడవచ్చు ఇక్కడ ఏర్పడిన రాత్రి కూరుకుపోయిన ఈ లారీ వల్ల ప్రస్తుతం ఎటువంటి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ నుంచి సుమారుగా ఒక 2 కిలోమీటర్ల మేర మొత్తం వాహనాలన్నీ కూడా నిలిచిపోయి ఇదంతా క్లియర్ చేసేసరికి మరి కొంత సమయం పడుతుంది. ఆ రోడ్డు పని పూర్తయ్యేంత వరకు ఇక్కడ ఈ పరిస్థితి తప్పనిసరిగా ఈ ఏదైనా ఇబ్బంది ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటి ఎప్పటి నుంచి ఇటువంటి ఇబ్బంది ఉంది ఇక్కడ ఆటోలు? 2 గంటలు అవుతుంది సార్. 2 గంటలు అవుతుంది, ఇబ్బంది పడుతున్నాం. చెమట్లు ఎక్కిపోతున్నాం, ఎండ, ట్రాఫిక్, గుమ్ములు. మా బండి రిపేర్ అయింది, తీసుకెళ్ళడానికి ఇబ్బంది పడిపోతున్నాం. సడ్డుకి వెళ్ళాలి. ఇప్పుడు 2 గంటల చిల్లర అవుతుంది. ఇక్కడ ఉన్నాం. దోనబండి నుంచి వచ్చాం, సిద్ధంపేట మండలం. గొప్ప ఇబ్బంది పడుతున్నాం సార్ ఈ బ్రిడ్జి నుండి. ఏంటి సార్ ఇబ్బంది? ఈ రోడ్లు ఏంటి అన్యాయం ఏంటండి? ఈ వైఎస్ఆర్సీ వచ్చిన తర్వాత ఈ దరిద్రం ఇలా తయారవుతాను. గత ప్రభుత్వం చేసిన ఇబ్బందుల వల్లే కూడా ఈ రకమైన ఇబ్బందులు పడాల్సి వస్తుంది. గతంలో ఈ రోడ్డు పూర్తి చేస్తుంటే ఇటువంటి ఇబ్బందులు ఉండేది కాదంటే కూడా వాహనదారులు అంటారు. సార్ ఎప్పటి నుంచి ఇబ్బంది మీరు చూస్తున్నారు? ఇప్పుడు పాత గవర్నమెంట్లో ఏదో సమస్యలు ఉన్నాయని అనుకోండి. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఈ గవర్నమెంట్లో కూడా ఎవరు సరిగా పట్టించుకోవట్లేదు. దాదాపు 3 months దాటిపోయింది. ఈ రోడ్లో చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు అవనివ్వండి, ఉద్యోగస్తులు అవ్వండి, రైతులు, ఆటో వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎవరు పట్టించుకున్న నాదులు లేరు. ఇదే రోడ్లో చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఈ కలెక్టర్స్, అందరూ ఈ త్రోవలోనే ప్రయాణం చేస్తున్నారు. కానీ ఎవరు రోడ్డు గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. చాలా అస్తవ్యస్తంగా ఉంది. గర్భిణీ స్త్రీలు కూడా పడిపోతున్నారు. ఎక్కడ డెలివరీ అయిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ మొత్తం మీద వాహనాలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే కాదు, గత 5 ఏళ్ళుగా ఎలాగా ప్రాబ్లం ఉంది. వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని వీలైనంత వేగంగా ఈ రోడ్డు పూర్తి చేయాలి కాదని కూడా వాహనదారులు అంతా కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఎందుకంటే ఈ రోడ్డు వాళ్ళు ఇప్పుడే కాదు 5 ఏళ్ళకి ఇదే నరకయాతన అనుభవిస్తున్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత
కొత్త ప్రభుత్వం పూర్తి చేస్తామని చెప్పింది. అయితే రోడ్డు పనులు అయితే పూర్తి స్టార్ట్ చేసింది, కానీ మరి కొద్ది నెలలు పట్టే అవకాశం ఉంది. ఈలోపు వాహనదారులు అయితే మాత్రం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరితగతిని ఈ పనులు పూర్తి చేయకపోతే ఖచ్చితంగా కూడా ఈ రోడ్డు మీద ఇంకా ఇబ్బందులు పడాల్సి వస్తుంది కూడా అని కూడా మొత్తం వాహనదారులు అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేడి నాగరాజుతో రాము, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం.